Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఓకే ఇంద్రజ, జనరల్గా ఒక సినిమాలో యాక్ట్ చేయాలి, లేకపోతే ఫలానా డైరెక్టర్తో యాక్ట్ చేయాలి, ఫలానా బ్యానర్లో యాక్ట్ చేయాలి అని అలాంటి ఒక థాట్ ప్రాసెస్ ఎప్పుడు జరగలేదా? కనీసం మేనేజర్లను పెట్టుకోవడం, పిఆర్ఓలను పెట్టుకోవడం, వాళ్ళతో పిచ్చింగ్ ఫర్ న్యూ డైరెక్టర్స్ న్యూ కాన్సెప్ట్స్ అట్లా ఎప్పుడు? ఎందుకలా? ఏమో తెలీదు. అలా వచ్చిన పిక్చర్స్ చేయడం, వెళ్ళిపోవడం అంతే. అంతకన్నా ఎక్కువగా దాని గురించి ఆలోచించే అంత మెచ్యూరిటీ లేదు. బట్ ఐఎమ్ ష్యూర్ మీకు కూడా దే కుడ్ బి ఒక మేనేజర్ ఉండటం, మీ సినిమాల ప్రాసెస్లు అవి చూసుకోవడం. మీరు చాలా దెబ్బతిన్నారట కదా ఆ మేనేజర్? చేచి అదంతా ఏం లేదండి. అంటే ఆయన ఫోన్ వస్తే మాట్లాడతారు, మాట్లాడి ఆ మాట నాకు పాస్ చేస్తారు. అలాంటి ఒక మేనేజర్ ఉంటారు. ఏం జరిగిందో చెప్పండి, మీరు ఏదో దాస్తున్నారు. దాచడం లేదండి, వెళ్ళి మనం ఒకరిని అప్రోచ్ అవ్వడం కానీ, ఇలా పలానా ఆర్టిస్ట్ ఉన్నారు, ఈ క్యారెక్టర్కి సార్ మీరు చూడండి సార్, అది సార్ ఇది సార్ అని మన గురించి పిఆర్ చేయడానికే మనం మేనేజర్ పెట్టుకోవడం. ఆ విషయం వాళ్ళకి అర్థం కాకపోతే మనం చెప్పలేం కదా, మనం చెప్పినా వేస్ట్. ఒకరు తను ఏం చేస్తున్నాం అన్న విషయంలో చాలా క్లారిటీగా ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతాం? ఎయిదర్ దెర్ ఆర్ ఓన్లీ 2 ways. ఎయిదర్ వాళ్ళతోనే అలా వెళ్ళిపోవడం, లేదా వాళ్ళని తీసేయడం, అంతే. ఇంకా వాళ్ళకి వెళ్ళిపోయి మనం అడ్వైస్ చెప్పడం, మీరు ఇలా కాదు ఇలా ఉండండి, వెళ్ళి మీరు మాట్లాడండి, ఒక 10 మందిని కాంటాక్ట్ చేయండి, చెప్పండి అని. అది మనం ఎలా చెప్తాం? బట్ మీరు అది చెప్పడానికే కదా తన్ని మీరు ఎంప్లాయ్ చేసింది. అది చెప్పడానికి కాదు, ఆయనంతటా ఆయన ఏదైనా ఒక ఆఫీస్ పట్టుకొస్తే మనం వర్క్ చేయొచ్చు. క్వశ్చన్ అయితే అడగచ్చు, మీరెందుకు మీ వర్క్ మీరు ఎందుకు కరెక్ట్గా చేయట్లేదని క్వశ్చన్ అయితే అడగలం. కానీ హౌ కెన్ వీ ఫోర్స్ ఎనీవన్ టు గో అండ్ డూ ఇట్ దిస్ ఫర్ మీ? అది ఎలా అడుగుతాం? కానీ దానివల్ల కూడా మీకు నష్టం కూడా జరిగింది కదా. అంటే సినిమాలు రావటం పక్కన పెట్టండి, మధ్యలో చాలా సినిమాల్లో మీరు డాన్సర్గా వెళ్ళాలి, ఐటమ్ సాంగ్స్ చేయాలి. లేదు, ఇట్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అ హీరోయిన్స్ లైఫ్ అండి. ఊరికే ఐటమ్ సాంగ్స్ అని చెప్పలేము, అది ఒక స్పెషల్ అపియరెన్స్. బట్ అది కంటిన్యూ అయింది కదా, కంటిన్యూస్గా ఒక 3-4 films అయింది. అయినప్పుడు నేను స్టాప్ చేశాను, ఇంకా చాలా బలంగా చెప్పి స్టాప్ చేశాను. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ అగైన్. మీరు మళ్ళీ ఇలాంటి ఆఫర్ అయితే తీసుకొస్తే నేను చేయను అన్నది విషయం గట్టిగా చెప్పాను ఆయనకి. కానీ అది పెద్ద మైనస్గా ఏం మారలేదు. ఇట్ ఈస్ ఓకే, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అదే స్పెసిఫిక్ రీజన్ ఉందా? డెఫినెట్గా ఐఎమ్ అ హీరోయిన్. ఐ కమ్ హియర్ టు వర్క్ యాజ్ అ హీరోయిన్, నాట్ యాజ్ అ డాన్సర్. బట్ చాలా మంది టాప్లో ఉన్న హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు కదా, దట్స్ నథింగ్ అబ్జెక్షన్. అదే ఎక్కడో ఒక పిక్చర్లో 2 పిక్చర్లో అయితే ఓకే, మళ్ళీ అదే కంటిన్యూ అయిపోతే ఇది మర్చిపోయే దానికి వెళ్ళిపోతారు కదా. సో ఐ డోంట్ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దట్. అయితే ఒక సినిమాకి మీకు పెట్టకుండా అడ్వాన్స్ కూడా తీసేసుకొని మీరు చెయ్యాలి అని చెప్పిన సందర్భంలో పుట్ యువర్ ఫుట్ డౌన్ అంట. అవును, అది శోభన్ బాబు గారి ఒక ఫిల్మ్. ఆ ఫిల్మ్ అయితే ఏదో 3-4 హీరోయిన్స్. అప్పుడు అది కొంచెం ఫేమస్, ఒక ట్రెండ్. 2-3 హీరోయిన్స్ ఒక హీరోతో పాట చేయడం. ఆల్రెడీ నేను ఒక 3-4 సాంగ్స్ అలా చేసేసాను స్పెషల్ అపియరెన్స్ కింద. మళ్ళీ అవే చేయాలంటే కష్టం కదా. సో కొంచెం గట్టిగా చెప్పాను, లేదమ్మా నేను అడ్వాన్స్ తీసేసుకున్నాను, ఈ ఒక్క సాంగ్ చేసి పెట్టు, ఒక్క సాంగ్తో ఫినిష్. ఇక ముందు మీరు అడ్వాన్స్ తీసుకున్నాను, నేను మాట ఇచ్చేసాను, అది చేసేసాను, ఇది చేసేసాను అని అంటే మాత్రం డెఫినెట్గా నేను చేయను. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అన్నది చెప్పేశాను. ఒకసారి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎక్స్పోజ్ చేయటం లాంటివి కూడా మీరు చేశారు. అప్పట్లో మీ మీద ఆ రిమార్క్ కూడా ఉంది, ఇంద్రజ. రిమార్క్ అంతా ఏం లేదండి, ఎక్స్పోజింగ్ గురించి పెద్ద అవగాహన లేదు. వాళ్ళు ఏం కాస్ట్యూమ్ పట్టుకొస్తే వేసేసుకునేదాన్ని అంతే. క్వశ్చన్ చేసేవారు కదా, ఎందుకు క్వశ్చన్ చేయాలి? వెన్ ఐఎమ్ లుకింగ్ గుడ్, నేను బాగుంటేనే కదా ఇస్తారు, బాగాలేకపోతే ఎవడైనా తీసుకొచ్చిస్తాడా? ఐఎమ్ గుడ్, I'm looking good, and that character demands, because I'm playing as a heroine.
ఐఎమ్ నాట్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అయితే ఒకటి ఇంద్రజ, మీరు స్టార్ట్ చేసినప్పుడు కెరియర్ ద గర్ల్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ బాగా పడిపోయింది మీకు. ఒక 3-4 మూవీస్ చక్కగా. ఇప్పుడు మీరు ఆఫ్టర్ 4 or 5 ఫిల్మ్స్ ఈ టాక్ నో దిస్ ఇస్ నాట్ రైట్ యాక్చువల్లీ. నాట్ రైట్. ఒక్క సొగసు చూడ తర్వాత ఒక్క పిక్చర్ మాత్రం పక్క పెడితే ఎప్పుడు గర్ల్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ నాకు రాలేదు. ఓకే, అది రాకపోవడమే ఒక విధంగా చూస్తే మైనస్. దే కన్సిడర్ మీ యాజ్ ఎ హీరోయిన్, గ్లామర్ హీరోయిన్ అంతే. పెద్ద పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ కూడా సొగసు చూడ తర్వాత అదే నాకు ఏంటంటే ఆ తర్వాత ఐ వుడ్ హ్యావ్ డిజైన్డ్ ఇన్ సచ్ అ వే, అది చేసుకోలేదు. అగైన్ ఐ వాజ్ ఇన్ మై ఓన్ ట్రాక్. ఏ మూవీస్ అయితే కాంటాక్ట్స్కి వస్తే ఆ మూవీస్ ఐఎమ్ వర్కింగ్ అంతే. ఎప్పుడు ఇలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా డిజైన్ చేసుకోవాలి, మన కెరియర్ గ్రాఫ్ ఇలా పెట్టుకోవాలి అంత పెద్ద ఐడియాస్ లేవు. ఇప్పుడు ఏమన్నా అనిపిస్తుందా తప్పు చేశాను అప్పుడు కరెక్ట్గా? లేదు, డెఫినెట్గా లేదు. బికాస్ ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్. ఒక విషయం మీకు రావాలంటే అది మీరు 7 కొండలు 7 సముద్రాలు దాటి మీరు కూర్చున్నా అది మీకు వచ్చి చేరుతుంది. రాదనుకుంటే రాదు, అది మీ పక్కనే ఉన్నా సరే. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో నా దాకా ఏది వచ్చిందో అదే నాది, అది నేను తీసుకుని చేశాను అంతే. సో టు మై బెస్ట్, వాట్ బెస్ట్ ఐ కెన్ గివ్ అది నేను ఇచ్చాను. 100% సిన్సియర్గా, 100% పంక్చువల్గా ఏవైతే ఇవ్వగలిగానో అది ఇచ్చాను అంతే. ఎప్పుడైనా ఒక పెద్ద సినిమా, పెద్ద బ్యానర్ ఆఫర్ మీ దాకా వచ్చి మీకు తెలిసి మీ చేయి జారి వెళ్ళిపోయిన ఆఫర్స్ ఏమన్నా మీకు వచ్చాయా? అట్లాంటివి మీకు గుర్తున్నాయా? ఏదైనా ఒక సినిమా మీరు చేయాల్సింది మీరు చేయకుండా వేరే వాళ్ళు చేశారు? లేదు, అంటే మనతో ఒక మాట చెప్తారు, మన మేనేజర్ కానీ మన పక్కన ఉన్న వాళ్ళు కానీ చెప్తారు. అది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు కదా. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ పెళ్లి సందడి అలా చెప్తారు, మీరు ఊహ అనుకున్నారు, ఎందుకంటే ఇద్దరు కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి, రిసెంబ్లెన్స్ ఉంటాయి. సో మీరు ఇద్దరు సిస్టర్స్ కింద అనుకున్నారు, రాఘవేంద్ర గారు అయితే అనుకున్నారు అన్న మాట అయితే నా వరకు వచ్చింది. కానీ అది నిజమా కాదా, వీళ్ళు ఊరికే చెప్పారా అవన్నీ నాకు తెలియదు. అదైతే వచ్చింది, నా దాకా వచ్చింది. బట్ వాళ్ళ తరపు నుంచి ఎవరు నన్ను అప్రోచ్ అవ్వలేదు, అటువంటిది ఏం జరగలేదు. సో ఐ కెనాట్ సే దట్ ఇట్ ఈస్ ట్రూ అని నేను చెప్పలేను. బట్ మీ టైంలో వచ్చిన సినిమాల్లో అరే ఈ ఫలానా సినిమా నాకు పడుంటే బాగుండేది, నేను ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ రియలీ గుడ్, అంటే ఈ సినిమా అయితే నేను ఇంకా బాగా చేసేదాన్ని అని అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? బాగా చేసిందని అని అనిపించలేదు ఎప్పుడు. అలాగే ఒక మూవీ చూసి ఇలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని కూడా నా అంటే నేను వర్క్ చేసిన సమయంలో అయితే పెద్దగా ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఇట్ ఇస్ సంబడీ ఎల్స్. దాని గురించి నేను ఫీల్ అవ్వడం అంత కరెక్ట్ కాదేమో అన్న నా అభిప్రాయం. కానీ స్వర్ణకమలం మాత్రం ఎప్పుడు చూసినా అనిపించేది, ఇలాంటి ఒక మంచి డాన్సర్ క్యారెక్టర్ చేయాలి. సిన్స్ ఐమ్ క్లాసికల్ డాన్సర్, ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ పడితే ఎంత బాగుండేదో. అందులో కే విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వాజ్ లైక్ ఆల్వేస్ మై డ్రీమ్ రోల్ అనమాట అది. సో అది ఎప్పుడు అనిపించేది, అది ఎప్పుడు పిక్చర్ చూసినా అనిపించే ఒక విషయం. కనీసం అలా అనిపించినప్పుడన్నా ఎప్పుడైనా సరే అప్రోచ్ అవ్వాలి, ఒక్కసారి వెళ్ళి కలుద్దాం విశ్వనాథ్ గారిని, లేకపోతే ఒక్కసారి వెళ్ళి అడుగు. అదంతా అసహ్యంగా ఉంటుంది. అవునా? ఎందుకుంటుంది అసహ్యంగా? మీరు ఉన్నది ఆ ఫీల్డ్లో కాదండి. వెళ్ళి కలవడం అంటే ఆయన్ని వెళ్ళి కలవడం, ఒక విష్ చేయడం అన్నది వేరు. నాకు ఇట్లాంటి అభిప్రాయం ఉంది. నాకు స్వర్ణకమలం గురించి కాదు నేను అనేది, అంటే ఆయనతో వర్క్ చేయాలి అని. ఇప్పుడు స్వర్ణకమలం కాకపోతే ఇంకొక సినిమా, తర్వాత వేరే సినిమా వస్తే చేస్తాం, రాకపోతే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. మీరు ఆ ఇండస్ట్రీలో ఉన్నారు, ఉన్నప్పుడు మీరు కనీసం వెళ్ళి అడగాలి, నాకు ఇష్టం, నాకు చేయాలని కాదు ప్రేమ. ఇప్పుడు నేను అదే చెప్పాను, నేను వెళ్ళి ఎలా అడుగుతాను అంటే మీరు అన్నారు లేదు మీరు వెళ్ళి కలవచ్చు కదా అన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు అదే చెప్తున్నారు. అంటే కలవటం అంటే కలిసి అడగటం, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అని. Why don't give me an opportunity? I feel that you don't like it. Very embarrassing to go and ask anyone. అసలు బేసిక్ మీ నేచరే అదంట కదా. మీరు జనరల్ గా ఎవరిని ఏమి you don't like to take any kind of a help అని కాదు. I feel so embarrassed to go and ask, give me a chance. నాకు ఇది ఇలా ఉంది, ఇలా అనిపిస్తుంది, అది నాకు చాలా సిగ్గుగా ఉంటుంది.
ఓకే. నేను ఎలా అడగను? వాళ్ళంతటా వాళ్ళు అడిగారంటే మాత్రం 200% పేమెంట్ నుంచి మిగతా అన్ని విషయాలు పక్కన పెట్టి చేయడానికి నేను రెడీ. కానీ నేను ఎలా వెళ్ళి అడగను? ఇంతకీ నేను వర్క్ చేశాను కే విశ్వనాథ్ గారిది ఒక చిన్న అబ్బాయి ఫిల్మ్లో స్పెషల్ అపియరెన్స్ అయితే నేను చేశాను. అలా నేను అదే చెప్తున్నాను, ఆయనతో మీరు వర్క్ చేశారు ఆ టైంలో, ఆ సందర్భంలో ఐఎమ్ ష్యూర్ మీరు ఆయనతో మాట్లాడుంటారు, కలిసి ఉంటారు, ఆయన మీకు చెప్పుంటారు కదా ఇలా చెయ్యి అలా చేయమని. లేదు, వెళ్ళి అప్పుడైనా విష్ చేయడం వరకు అయితే ఓకే, ఆయన చెప్పింది చేయడం వరకు అయితే ఓకే. అంటే కామన్ థింగ్స్ వీ కెన్ డిస్కస్ విత్ ఎనీవన్. సార్ బా ఆ పిక్చర్ అసలు నేను ఎన్నిసార్లు చూసుంటానో 100 సార్లు అయినా చూసుంటాను సార్, వాట్ అ మూవీ అని మనం చెప్పగలం. కానీ సార్ నాకు కూడా అలాంటి ఒక ఎట్లా అడుగుతా, అయ్యో దట్ వాజ్ సో ఎంబారసింగ్ కదా. నాకు కూడా ఒక అవకాశం అంతేనా? అయ్యో నాకైతే అది ఎందుకో కొంచెం, అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీవన్ ఎల్స్. ఐ ఫీల్ సో ఎంబారస్. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.